పోక్సో కేసు అయింది కదా అని చెప్పి అమ్మాయి ఫోటోలు తెరపై తీసుకొని వస్తూ ఉన్నారు, అబ్బాయి అమ్మాయి కలిసి ఉన్న ఫోటోలు తెరపై తీసుకొని వస్తూ ఉన్నారు, వాళ్ళు తిరిగిన ఫొటోస్ తెరపై తీసుకొని వచ్చి ఎంటైర్గా ఇటు బండి సంజయ్ ఫ్యామిలీని అటు ఎవరైతే ఆ అమ్మాయి ఉన్నదో ఆ అమ్మాయి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే రకంగా సోషల్ మీడియాలో ఆ ఫోటోలను తెరపై తీసుకొని వచ్చి విచ్చలవిడిగా ఆ కుటుంబాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ బండి సంజయ్ కుమార్ ఫ్యామిలీ ఇబ్బంది పడుతూ ఉన్నది, ఎట్ ద సేమ్ టైం ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయి ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నది. బయట ఈ సమాజం మొత్తం మీడియాలో ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఈ రెండు కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉంటే మీడియాలో ఉన్న కొంతమంది ఏమో సంతోషపడుతూ ఉన్నారు, ఎప్పుడు బండి భగీరథ్ అరెస్ట్ అవుతాడు, బండి సంజయ్ కుమార్ చేతిలో ఉన్న కేంద్ర మంత్రి పదవి ఎప్పుడు పోతా అని చెప్పి చాలామంది ఏమో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ తెర వెనుక జరుగుతున్న కుట్ర ఏంటంటే బండి సంజయ్ కుమార్ ఒక కార్యకర్త నుంచి కాషాయ కండువాను కప్పుకొని ఎట్లా ఆయన ఎంపీ అవుతాడు, ఎట్లా భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా అవుతాడు, ఎట్లా కేంద్ర మంత్రిగా అవుతాడని చెప్పి కొంతమంది కావాలనే కుట్ర చేసి నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా, బండి భగీరథది తప్పు లేదు, ఆయన తప్పు చేసిన మాట నేను అంటలేను. బండి భగీరథ్ తప్పు చేయొచ్చుగాక, బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఆ అమ్మాయి విషయంలో ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చుగాక, నేను కాదు అనట్లేదు. కానీ తెర వెనుక జరుగుతున్న కుట్ర ఏంటంటే ఒక కార్యకర్త స్థాయి నుంచి బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి దాకా ఎట్లా పోతాడు, ఆ కేంద్ర మంత్రి నుంచి ఆయన మళ్ళీ కార్యకర్త దాకా రాజకీయంగా ఆయన జీవితమే కథం చేయాలన్న ఆలోచనలో భాగంగానే కొంతమంది తెర వెనుక ఉండి ఈ కుట్ర చేస్తున్నట్టు మనకున్న ఇన్ఫర్మేషన్. దీని వెనకాల ఉన్న కొంతమంది బీజేపీ కీలక నేతలు, కొంతమంది ఎంపీలు కావాలనే బండి సంజయ్ కుమార్ ఎప్పుడు కేంద్ర మంత్రి పదవి నుంచి దిగుతాడు, ఎప్పుడు ఆ చైర్లో మనం కూర్చుందాం అన్న ఆలోచనలో భాగంగా కొంతమంది తెర వెనుక కొన్ని సోషల్ మీడియా ఛానళ్లకు పైసలు ఇచ్చి కూడా విషప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట.